ఈ మేక 15,000 అంట. సైజుని బట్టి ఉంటుంది. చూడండి ఈ పోటెల్ల ఎంత పెద్ద ఉందో. ఈ పోటెల్ల ధర 20,000 అంట. చేతిలో 100 రూపాయలు పట్టుకొని వచ్చా. ఈరోజు సంతలో ఏదైనా చిన్న ఐటమ్ కొందామని. అక్కడ ఛాయ్ తాగుదాం అనుకున్నా, కానీ వాళ్ళ కాడ చిల్లర లేదన్నారు. ఇక్కడ సమోసా కొందాం అనుకున్నా, చిన్న సమోసాలు ఉన్నాయి, చిల్లర లేదన్నారు. కాబట్టి చిల్లర మెయింటైన్ చేయండి. ఇక్కడ ఫోన్పేలు ఉండవు, ఉంటే కొద్దిగా శాతం ఉంటుంది. ఇట్లా స్ట్రేట్గా వెళ్తే తెలంగాణ చౌరస్తా వస్తుంది. వెనికిల ఇండోర్ స్టేడియం, గద్వాల్ ఇండోర్ స్టేడియం. క్రికెట్ ఎక్కువ ఆడుతుంటారు, వేరే స్పోర్ట్స్ కూడా ఆడుతుంటారు. కబడ్డీ కానీ కరాటే కూడా నేర్పిస్తుంటారు. ఈరోజు సోమవారం సంత. గంజి లోపలికి వెళ్తున్నా. గంజిపేట చూడండి మీరు, వెహికల్స్ ఎలా ఉన్నాయో. ఇక్కడ నేను పోలీస్ స్టేషన్, టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్నా. ఇది వెనికిల టౌన్ పోలీస్ స్టేషన్. చూడండి ఇక్కడ నుంచి అన్ని వెహికల్సే, మామూలుగా లేదు సంత ఇక్కడ గద్వాల్లో. ఈరోజు సోమవారం. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రోజు ఉంటుంది సంత. గద్వాల్లో సోమవారం ఉంది. చూపిస్తాను లోపల ఎలా ఉంది, వ్యక్తులు ఏం అమ్ముతున్నారు, మనుషులు ఏం కొంటున్నారు చూపించబోతున్నా. కొద్దిగా దగ్గరకు వచ్చా గంజి దగ్గరికి. వెహికల్స్ చూడవచ్చు మీరు ఎలా ఉన్నాయో వెహికల్స్. మనుషులు కూడా అలానే ఉన్నారు. ముందరికి వెళ్తే అందరూ వెహికల్స్ దూరం ఆపి వెళ్ళారు, కొద్దిగా వాళ్ళకు ఇబ్బంది కాకుండా బండి తీసుకొని తొందరగా వెళ్ళడానికి. మేక గొర్రెలు అమ్ముతున్నారు. గోయడం మేకలు ఉన్నాయి. మేకలకి గొర్రెలకి తేడా ఏందని అడిగాను. మేకలు మంచిగా క్లీన్గా ఉంటాయి, కొద్దిగా గొర్రెలు ఎక్కువ బొచ్చు ఉంటుంది అని చెప్పారు. నిజమేనా పెద్ద మనిషి? ఎక్కడెక్కడో ఊర్ల నుంచో వచ్చి ఇక్కడ అమ్మడానికి వస్తున్నారు, కొనడానికి వస్తున్నారు. గద్వాల్లో ఎన్నో ఊర్లు ఉన్నాయి చుట్టూ. ఆ ఊర్ల నుంచి వచ్చి అమ్ముతారు, కొంటారు. మేకలు గొర్రెలు ఉన్నాయి ఇక్కడ. చూడండి జనం ఎలా ఉన్నారో. ఇక్కడ చూడండి మొత్తం జనాలు. గంజికి లోపలికి వెళ్తుంటే ఇక్కడనే టిఫిన్ పెట్టారు. ఇటు ఆ లాస్ట్లో ఆపోజిట్ పెట్టిండు. లోపలికి వెళ్తే గంజి వస్తుంది, గద్వాల్ గంజి. చూడండి ఎలా వచ్చారో. ఇప్పుడు టైం వచ్చేసి 7:50 దాటింది. ఈయన్ని పక్కన టిఫిన్ పెట్టారు. లోపలికి వెళ్తున్నా. ఇవి గేట్లు ఉన్నాయి కానీ వాడరు. మామూలు టైంలో కూడా ఎప్పుడు ఓపెనే ఉంటుంది. చూడండి బయట కన్నా లోపల ఇంకా ఎక్కువ ఉన్నాయి. గొర్రెలు కానీ మేకలు కానీ. పోటీలు అంట 3 రకాలు ఉంటాయంట. నాకు అంత వివరించి చెప్పడానికి వస్తలేదు. ఎవరితోనైనా మాట్లాడిద్దాం అనుకున్నా కానీ ఎవరు మాట్లాడడానికి రావట్లేదు. అడిగాను చెప్పండి అని. వేరే ఊర్ల నుంచి వస్తున్నారు. చూడొచ్చు మీరు అన్ని బుర్రెలు, అన్ని వెహికల్స్ చూడొచ్చు మీరు. ఎక్కడెక్కడ ఊర్ల నుంచో వస్తున్నారు. అమ్మా బిచ్చమేయండి ఒకటోసారి, అమ్మా బిచ్చమేయండి రెండోసారి, అమ్మా బిచ్చమేయండి వేస్తారు మీరు. కానీ నన్ను 10 సార్లు చూస్తున్నారు యూట్యూబ్ వీడియోలో. లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఇప్పుడు వీడియో వస్తుంది. ఆ వీడియోలో మీరు కన్క్లూజన్ పక్కా చూడండి. ఈ వీడియో చూసి కన్క్లూజన్ చూడకపోతే వేస్ట్ అయిపోద్ది. గంజి లోపలికి వస్తే పత్తి మార్కెట్ యార్డ్ అని ఉంటుంది. గంజి లోపల ఇది పత్తి మార్కెట్ యార్డ్ అని ఉంటుంది. లోపలికి వచ్చి చూస్తే ఇక్కడ మొత్తం కూరగాయలే అమ్ముతున్నారు. మళ్ళీ ఇదే అంట మెయిన్. ఇక్కడనే రేట్లు కూడా తక్కువగా ఉంటాయంట. మళ్ళీ మన పాత బస్ స్టాండ్కి వెళ్తుంటాం, అక్కడ కూడా కూరగాయలు అమ్ముతారు. చాలామంది అక్కడనే కొంటుంటారు. కానీ ఇదే మెయిన్ అంట. ఇక్కడనే నుంచే వెళ్తాయి కూరగాయలు. రేట్లు కూడా తక్కువ ఉంటాయని మనకు చెప్పడం జరిగింది. చూపిస్తాను ఎలా ఉండబోతుంది, ఇక్కడ ఎట్లుంది పరిస్థితి. కొద్దిగా లోపలిగా ఉంది, కొద్దిగా బయట ఉండింటే ఇంకా బాగుంటుండే. చెప్పిదానా
ఇక్కడ ఒక కొటేషన్ ఉంది, మార్కెట్ యార్డ్లో అమ్మండి, గిట్టుబాటు ధర పొందండి. ఇది ఎంతవరకు నిజం? మార్కెట్ యార్డ్లో అమ్మిన వాళ్ళు చాలా మంది లాస్ కూడా అవుతున్నారు. ఎక్కువ మంది చూడొచ్చు మీరు, వంకాయలు, చిక్కుడుకాయలు, టమాటాలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ అమ్ముతుంటారు. హోల్సేల్కి అమ్ముతారంట. ఇక్కడ నుంచి గద్వాల్ లోపలికి వెళ్తాయి. రైతులు ఇక్కడికి వచ్చి అమ్మడం జరుగుతుందంట. ఆ మార్కెట్ వచ్చేసి పాత మార్కెట్, ఇది కొద్దిగా కొత్త మార్కెట్ అని చెప్తున్నారు. చూడండి క్యాబేజీ, ఎక్కడెక్కడి నుంచో ఆటోలు వేసుకొని వస్తున్నారు వేరే వేరే ఊళ్ళ నుంచి, ఇక్కడికి వచ్చి అమ్ముతారంట. ఇక్కడ హోల్సేల్కి తక్కువ రేటుకి మనం చాలామంది పాత బస్ స్టాండ్ కాడ కొంటుంటారు. ఇక్కడ కొంటే తక్కువ రేటుకి ఇస్తారంట. మళ్ళీ నేను కూడా కొందాం అనుకుంటున్నా. ఇక్కడ ఏదైనా కొని ధర ఎలా ఉంటుంది అని చెప్తా. నా చేతిలో 100 రూపాయలు ఉన్నాయి, జోలో ఉన్నాయి. బెండకాయలు హాఫ్ కేజీ 30 రూపాయలు, పచ్చిమిర్చి హాఫ్ కేజీ 50 రూపాయలు, ఒక 20 రూపాయలు క్యారెట్ తీసుకున్నా. మరి ఎక్కువ తక్కువ ఇచ్చారో నాకు తెలీదు, మా అమ్మని అడిగితే తెలుస్తుంది. ఇక్కడ ప్రస్తుతానికి బుడ్డలు పోశారు. ఈ బుడ్డలు రైతులు పోశారంట. ఈ రైతుల నుంచి వేరే పెద్ద పెద్ద వ్యాపారస్తులు కొనడం జరుగుతుంది. ఎక్కువగా కొంటారు కాబట్టి రైతులు కూడా తక్కువ ధర ఇచ్చే ఆస్కారం ఉంటుంది. ఇక్కడనే ఉల్లిగడ్డలు పోశారు. గంజికి లోపలికి వెళ్తుంటే చూడవచ్చు మీరు, ఎప్పుడైనా లభిస్తాయి ఉల్లిగడ్డలు. లైన్గా ఉంటాయి ఉల్లిగడ్డలు, గంజి వరకు లైన్గా ఉంటాయి ఉల్లిగడ్డలు. రేట్లు కూడా తక్కువనే ఇస్తారని చెప్తుంటారు. దోమ తెరలు అమ్ముతున్నారు. ఆవులకు కానీ, మేకలకు కానీ, గొర్రెలకు కానీ, కోడ్లకి దోమలు రాకుండా ఆపడానికి. కానీ ఈదమ్మ గుడి పక్కనే మార్కెట్లో కొనుక్కున్న రేటుకి మన గల్లీలో కొనుక్కునే రేటుకి ఏం తేడా లేదని మా అమ్మ చెప్పింది. వచ్చేసి మీరు మార్కెట్లో కానీ వేరే ప్రాంతాలలో కానీ కూరగాయలు కొనుక్కోకండి, రైతులతో కొనుక్కోండి, తక్కువ రేటుకి ఇస్తారు. మధ్యవర్తి ఉండడు కాబట్టి తక్కువ రేట్ ఇచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంది. ఇప్పుడు 30 రూపాయల కూరగాయలు కవర్ నిండా ఇస్తారు. అదే రైతు ఒక ప్యాకెట్ ఇస్తాడు 100 రూపాయలకి. ఇది నిజం. బెండకాయలు 100 రూపాయలకి ప్యాకెట్ ఇచ్చారు మా అవ్వకు, తెచ్చింది కూడా మా అవ్వ. మీరు రైతులు వచ్చేసి తెలిసి వాళ్ళకి అప్రోచ్ కండి. ఇప్పుడు అనిల్ ఉన్నాడు, అనిల్ 50 రూపాయలు కూరగాయలు 30 రూపాయలకి ఇస్తున్న కొను అనిల్ అప్రోచ్ కండి. నేను అడుగుతా, రాజన్న ఇట్లా నాకు ఇవ్వు 50 రూపాయల కూరగాయలు 30 రూపాయలకి, ఇట్లా ఇస్తారు. ఇంకా వేరే విషయానికి వస్తే, ఇప్పుడు నేను మార్కెట్కి వెళ్ళి ఒక టన్ను బుడ్డలు కొందాం అనుకున్నా, ఇవ్వరు. ఎందుకంటే దానికి లైసెన్స్ ఉండాలి. అక్కడ లైసెన్స్ ఉంటే నువ్వు మధ్యవర్తితో, నేనైనా నువ్వైనా మధ్యవర్తితో కొనడం జరుగుతుంది. ఆ రేటు వచ్చేసి గవర్నమెంట్ డిసైడ్ చేస్తా అని ఒక్కరు చెప్పారు. మిగతా 2 మాత్రం తడబడుతున్నారు చెప్పడానికి. అవి ఏమైనా కారణాలు అయిండొచ్చు, వాళ్ళ రహస్యాలు ఏమైనా తెలుసుకుంటాడు అని. కానీ నేనేమనుకుంటున్నానంటే, గవర్నమెంట్ రేట్ డిక్లేర్ చేస్తుంది, వీళ్ళు వేరే వాళ్ళు క్వాలిటీని బట్టి కొనుక్కోవడం జరుగుతుంది. మధ్యవర్తులు కమిషన్ కొడతారు. రైతులు లాభం వస్తే లాభం వస్తుంది, నష్టం వస్తే నష్టం వస్తుంది. ఇది కన్క్లూజన్. ఈసారి ఆఫీసర్ని అడుగుతా, ఇంకా నీట్గా తెలుస్తుంది. థ్యాంక్ యూ. ఇంతవరకు చూసిన వాళ్ళకి మళ్ళీ రేపు కలుస్తాను.